హైదరాబాద్లో హెచ్ఎండిఏ తాను వేసిన వెంచర్స్ కోసం అయితే ఈసారి ప్రభుత్వంతో కలిసి మళ్ళీ ఆక్షన్ వేయబోతా ఉంది. ఈ ఆక్షన్స్ ద్వారా ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీటిపై రెండింటిపై పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. మొదటగా హెచ్ఎండిఏ ఆక్షన్స్ వేసిన ప్లాట్లలో పాజిటివ్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. హెచ్ఎండిఏ మరియు గవర్నమెంట్ ఆక్షన్స్ ప్లాట్స్లో అయితే ఎటువంటి సమస్యలు ఉండనే ఉండవు. 100% లీగల్గా, క్లారిటీగా, ట్రాన్స్పరెన్సీగా అయితే ఉంటాయి. ఎంక్రోచ్మెంట్ రిస్క్, ఫేక్ లేఅవుట్స్, డూప్లికేట్ డాక్యుమెంట్స్ లాంటి సమస్యలు లేకుండా పూర్తిగా క్లియర్ టైటిల్తో అయితే ఈ వెంచర్లు ఉంటాయి. బయర్స్కి అయితే లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. పాజిటివ్ పాయింట్లలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రభుత్వానికైతే భారీ ఆదాయం ఈ ఆక్షన్స్ ద్వారా వస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. హెచ్ఎండి ఆక్షన్ ప్లాట్స్కి అయితే మార్కెట్లో ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ రిటర్న్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇన్వెస్టర్స్కి, బిల్డర్స్కి అయితే ఈ ఆక్షన్ ప్లాట్లు అయితే గోల్డెన్ ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు బల్క్గా కొనేసి వారు దాన్ని గేటెడ్ కమ్యూనిటీస్గా, విల్లాస్గా, హై రైజ్ అపార్ట్మెంట్స్గా మార్చుకొని బిజినెస్ చేసుకునే అవకాశం అయితే వారికి ఉంటుంది. ఇటువంటి యాక్షన్స్ వల్ల బెంచ్ మార్క్ రేట్ అనేది అయితే ఆ ఏరియాలో సెట్ అయిపోతుంది. కానీ దీంతో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి ఇటువంటి యాక్షన్స్ వల్ల గవర్నమెంట్ ఇన్కమ్, ఇన్వెస్టర్స్కి రిటర్న్స్, ఏరియాకి బూస్టింగ్ అయితే అవుతుందని మనం ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు హెచ్ఎండి యాక్షన్స్ వేసిన ప్లాట్స్పై పాజిటివ్ పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నెగిటివ్ పాయింట్స్ ఏంటో మీకు తెలియజేస్తాను. ఇటువంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్పై మీకు పెట్టగానే మీకు రీచ్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.